అక్బరుద్దీన్ వేసి నిర్మల్లో ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో 15 నిమిషాలు టైం ఇస్తే 100 కోట్ల మన హిందువులను చంపేస్తామని చెప్పాడు. 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकतवर है. నిర్మల్లో ఇచ్చిన స్పీచ్ అది. తర్వాత నేను అనలే అన్నాడు కేసు ట్రయల్లో. వీడియో ఎవిడెంటల్ ఉన్నా, ఆడియో ఎవిడెంటల్ ఉన్నా కానీ సాక్ష్యాలు కరెక్ట్ లేవని కోర్టు కొట్టేసాను. ఇప్పుడు మాట్లాడమనండి. బట్ ఈ ప్రపంచంలో అందరికి తెలుసు ఆయన అన్నమాట, కానీ కేసు ఓడిపోవడం సాక్ష్యాలు లేకపోవడము. ఇప్పుడున్న కొత్త ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఆయన వాటర్ ప్రూఫ్ కేసు అవుతుంది, 100% కన్విక్షన్ పడేసి. దాని ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది నేనే. అప్పుడు ఇంత పెద్ద కేసుని ప్రైవేట్ గా పెట్టారు, మీకేం థ్రెట్ అనిపించలేదా? అనేకమైన థ్రెట్ కాల్స్ వచ్చినాయి. రాజాసింగ్ గారు ఇచ్చిన స్పీచ్ విషయంలో రిజెక్ట్ చేయించిన తర్వాత సర్ తన్సే జుదా థ్రెట్స్ చాలా వచ్చాయి. తన్సే జుదా అంటే సర్ తన్సే జుదా, పీక కోసేస్తాము, తల నరకేస్తాము అని చెప్పేసి ఇక్కడే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి కొన్ని బస్సుల నుంచి వచ్చినాయి. పాత చట్టాలను ఏ రకంగా చూడొచ్చు, కొత్త చట్టాలు వచ్చినవి వాటిని ఏ రకంగా చూడొచ్చు? ఇండియన్ పీనల్ కోడ్ లో ఏదైతే ఐపీసీలో అట్లుంది అవన్నీ ఇప్పుడు మార్చేశారు. మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేస్తూ ఉంటారు. ఏ ఆడవాళ్ళ మీద అయినా సరే అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఎక్స్పెషల్లీ భారతదేశంలో కఠినమైన చట్టాలు రావాలి అని కోరుకున్నారు. ఈ కొత్త చట్టాల్లో వీళ్ళకేమన్నా మైనర్ బాలికల మీద రేపులకు సపరేట్ చట్టం ఉంది. కొత్తగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము రేప్ విక్టిమ్స్, సెక్షువల్ హరాస్మెంట్ విక్టిమ్స్, నిజంగా ఇక్కడ అఫెన్స్ చేసిన వాడికి కూడా అంత ప్రేమ ఎందుకు చూపిస్తారు అనేది బిగ్ క్వశ్చన్. ఒకవేళ దేశద్రోహం చేసినా వాడిని కోర్టులో ఉంచుతారు, మళ్ళీ వాడిని మార్చాలా అని అనుకుంటారు. ఈవెన్ రేపులు చేసిన వాడు, మర్డర్లు చేసిన వాడు, వీళ్ళ మీద కూడా కోర్టుకి కన్సర్న్ ఉంటుంది. కారణం రేప్ చేసిన వాడు అని చెప్పి మనం కోర్టులు, మీడియా వీడు రేపిస్ట్ అని బ్రాండింగ్ చేయడం తోటి శిక్షలు వేయరు. సెన్సేషన్ కోసం తీసుకునే కేసుల గురించి కరుణాసాగర్ మీద ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. కరుణాసాగర్ మీ గురించి మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు? నేను బేసికల్గా అడ్వకేట్. దానికన్నా ముందు నేను హిందువుని. ఖచ్చితంగా హిందూననే క్లెయిమ్ చేసుకుంటారు కానీ న్యాయవాదిగా అనేది క్లెయిమ్ చేయరు. నేను ఫస్ట్ హిందువుని, తర్వాతనే న్యాయవాదిని. హిందూ అనే ఐడెంటిటీ నా సెన్సేషన్ కోసం మీరు తీసుకున్నటువంటి కేసుల గురించి మరి అదేందో నాకు ఇస్మత్ కానీ నేను ఏ కేసు తీసుకున్నా సెన్సేషన్ అవుతుంది. సెన్సేషన్ అయినాకనే మీరు తీసుకుంటున్నారని నేను వాదిస్తాను. అక్బరుద్దీన్ వేసి ఆదర్శమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క జననం మీద క్వశ్చన్ చేశాడు. రాముడు పుట్టింది కౌసల్య అమ్మగారింటనా లేకపోతే అయోధ్యనా? కౌసల్య ఎక్కడెక్కడ పోయింది, ఏడేడగన్నది రాముణ్ణి అన్నాడు. ఇంకా నీలో హిందూ మేల్కోలేదా? నా గురించి పేపర్లో రాస్తారనో, టీవీలలో వస్తుందనో నేను అనుకోలే. ప్రొఫెషనల్ గా మీ దగ్గరికి వాదించుకోవడానికి ఏమైనా పెద్దగా కేసులు రావా, లేకపోతే ఓన్లీ ఇలాంటి కేసులు ఎక్కువ వస్తాయి కరుణాసాగర్ గారి కంటే? 100 కేసులు చేస్తే 100 కేసుల్లో పేపర్లలో, టీవీలలో వేయించుకో. ప్రధానంగా మత మార్పిడి అనేది హిందువుల మీదనే ఎక్కువగా జరుగుతూ ఉంది. హిందువులే ఎక్కువగా క్రిస్టియన్ గా మారుతున్నట్టుగా కనపడతా ఉంది. వాళ్ళు పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలియని వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు ఇలా మారిపోతున్నాడు? ఎడ్యుకేషన్లో క్వాలిటీ లేక. హీరోయిన్స్, బాగా పిహెచ్డి స్కాలర్స్ చదివిన వాళ్ళు కూడా మారిపోతున్నారు. జీతం సంపాదించడానికే ఒక 4 పాస్టర్లు వచ్చి కరుణాసాగర్ని క్రిస్టియానిటీలో మార్చడానికి ప్రయత్నిస్తే కరుణాసాగర్ మారిపోగలదా? 4 పాస్టర్లు ఫస్ట్ రమ్మనండి. ఈ బొట్టు పెట్టుకొని వస్తున్నాను చూసండి, ఇది కేవలం బొట్టు కాదు. ఇది ఇంకా ఈ సనాతన ధర్మాన్ని నా పూర్వీకులు, మా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చినటువంటి ఈ సంస్కారం ఏదైతే ఉందో, ఈ సంస్కారానికి ఈ ఐడెంటిటీ ఈ బొట్టు. ఏంటంటారు ఈ బొట్టుకున్న ప్రాముఖ్యత ఏంటి? అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? నాకు తెలిసి నేను బొట్టుని నా సనాతన ధర్మానికి, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ లాంటి వీరుల నుంచి 800 సంవత్సరాల మొఘళ్ళ ఇస్లామిక్ దమనకాండను, 200 సంవత్సరాల క్రిస్టియన్ దమనకాండను తట్టుకొని నిలబడ్డ వాళ్ళ త్యాగానికి ప్రతీకగా నేను నా బొట్టును నేను పెట్టుకున్నాను. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోవధ కొద్దిగా తగ్గుతుంది అని చెప్పి ఎక్కువగా అన్నారు. బట్ తగ్గినట్టుగా ఏం కనపడలేదు. ప్రధానమైన ఆరోపణ బయటకి ఎక్స్పోర్ట్ అవుతున్న గోమాంసం అంతా కూడా హిందువులే చేస్తున్నారని చెప్పి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. కొన్ని కంపెనీస్ పేరు ఆధారాలు చూపిస్తారు. ఫస్ట్ గోవధశాలను కోల్కతాలో స్టార్ట్ చేశారు బ్రిటిషర్స్. కేవలం విత్ ఓన్లీ కాన్స్పిరసీ టు డివైడ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. గోవులను కొనుక్కొని పోయేవాడు ఎవడండి? వాడిని దోచుకొని పోతలేడు కదా, వాడిని దొంగతనం చేసుకుపోతలేడు కదా. ఏ రకంగా అయినా సరే గోవధ జరగకుండా, గోమాతను రక్షించి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి అని అంటే స్టేటు
అన్నిటికన్నా పివైటల్ రోలు స్టేట్. గోవును కాపాడాలంటే ప్రతి హిందూ మొదట చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో పాలు పోసి అతన్ని పట్టుకొని నాకు రేపటి నుంచి దేశీ ఆవు పాలు కావాలి, అవైతేనే తీసుకురా, లేకపోతే తేకు అని డిమాండ్ చేయండి. వాడు ఎక్కడ ఉంటే అక్కడిని తీసుకొచ్చేస్తాడు. యు క్రియేట్ డిమాండ్. కరుణాసాగర్ గారి జీవిత ఆశయం ఏంటంటే ప్రొఫెషనల్గా నాతో అయినంత వరకు ధర్మానికి, దేశానికి లీగల్గా నేను హెల్ప్ చేయడం, సేవ చేయడం, ఇది నా మోటో. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు, ఆ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబరు. అంబేద్కర్కి అంత పెద్ద పాత్ర లేదు అని అంటున్నారు. అంబేద్కర్ వాజ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ ఇండియా ఇన్ దట్ టైమ్.